అదేవిధంగా ఈరోజు ఆధార్ కార్డు కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, అనేక పథకాలు బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడే విధంగా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్గా ప్రధానమంత్రిగా ఈయన అందించిన మన్మోహన్ సింగ్ గారు అందించిన సేవలు అద్వితీయం. ఈ భారతదేశ చరిత్ర పుటల్లో 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా 100 కోట్ల మంది భారతీయుల మనసులు గెలుచుకొని ఈరోజు మనం ఇంత ఉన్నత స్థాయిగా ఆలోచిస్తున్నా మనం ఉన్నా కూడా ఆనాటి సంస్కరణలే ఫలితమే ఈరోజు భారతదేశ గొప్పతనం. ఇంత ఉన్నతమైన ఆలోచనలతో పటిష్టమైన ఆర్థిక చర్యల ద్వారా భారతదేశ ప్రజలకి దిశానిర్దేశం చేసిన గొప్ప మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం అనేది దురదృష్టకరం. వారి మరణం భారతదేశ ప్రజలకి తీరని లోటు. ఇంత గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి, ఇంత గొప్ప ఆదర్శ భావాలు గల వ్యక్తి, ఎంత వ్యతిరేకత ఉన్నా ఎంత నెగిటివ్ ఉన్నా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని మౌనంగా సమాధానం చెప్తూ మొన్నటికి మొన్న వీల్ చైర్లో కూడా వచ్చి రాజ్యసభలో ఓటు హక్కును వినియోగించుకున్న గొప్ప వ్యక్తి, అతి సామాన్యుడిగా ఉండి అత్యున్నత స్థాయి ప్రధానమంత్రిగా ఎదిగి భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారని వారి ఆత్మకి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి మరణం కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి తీరని లోటని మరొకసారి వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ